హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పుట్టగొడుగుల కూర చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకునేసి చపాతీకి, రైస్‌కి తిని చూడండి, సూపర్‌గా ఉంటుంది. ఈ పుట్టగొడుగులు అనేది మన ఒంటికి కూడా చాలా మంచిదండి. హెల్తీ అయిన కూర కదా! ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక 300 గ్రాములు పుట్టగొడుగులండి. మనకి ఇవి బాక్సుల్లోనే వస్తాయి కాబట్టి మెజర్‌మెంట్ అనేది 200 గ్రాములు గానీ, 300 గ్రాములు గానీ అట్లుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేసి, నీళ్లు వేసుకునేసి ఒక 10 నిమిషాలు గానీ, 5 నిమిషాలు గానీ వీటిని పక్కన పెట్టుకునేయాలి. ఇలా సాల్ట్, పసుపు వేసి కడుక్కున్నామంటే శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి. ఇలా సాల్ట్ వాటర్‌లో కడుక్కోవాలి. మళ్ళా మంచినీళ్ళతో 2 సార్లు కడుక్కునేస్తే సరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూపిస్తా ఉన్నాను చూడండి. మనకి ఇది కొద్దిగా క్లీన్‌గా వచ్చుండాయి కదా పైపైన. ఇప్పుడు ఇవి ఇలా మనము పైనుండే తాటంతా తీసేయాలండి. చేత్తో అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ చేత్తో రాలేదు అనుకున్నప్పుడు ఇలా ఒక చాకు తీసుకునేసి చాకుతో ఇలా అన్నామంటే క్లీన్‌గా వచ్చేస్తుందండి. చూసారు కదా! ఇలా వస్తుంది. మొత్తం మష్రూమ్‌లన్నీ ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు మనము కాడ పక్క కూడా క్లీన్‌గా చాకుతో అనుకునేసి పైన కొద్దిగా కట్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ ఇలానే చేసుకునేసి వీటిల్ని ముక్కలుగా కట్ చేసుకునేద్దాము. పెద్దయి అయితే 2 చేసుకోవాలి. చిన్న ముక్కలైతే అలానే వేసుకోవాలండి. మనకి ఇవి కూర చేసుకున్నామంటే ఇంకొంచెం చిన్నవి అయిపోతాయి సైజ్ అనేది. కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలి. చూసారు కదా! ఇంత సైజు ఉండాలి. ఇవి మనం కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకునేసి సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలండి. సాల్ట్ వాటర్‌లో వేసుకునేస్తే మనకి కలర్ అనేది తెల్లగానే ఉంటాయి. లేకపోతే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందులో కొద్దిగా కొబ్బెర, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 10 తెల్లబాయలు పొట్టు తీసి వేసుకోవాలండి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 6, 7 జీడిపప్పు పలుకులు కూడా వేసుకునేసి 2 టమోటాలు కట్ చేసి వేసుకునేద్దాము. మనకి ఈ కూరకి 2 టమోటాలు సరిపోతాయండి. ఇవి మీడియం సైజ్ టమోటాలు. ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు వేయకుండా నున్నగా చేసుకోవాలండి. ఇలా రావాలి మనకి. నీళ్ళేం అవసరం లేదు. చూసారు కదా! మెత్తగా రుబ్బుకున్నాము. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్నంతా వేసుకునేసి ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకునేసి ఈ మష్రూమ్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట అనేది మీడియంలో పెట్టుకునేసి మనకు మష్రూమ్ అనేది తొందరగానే ఫ్రై అయిపోతుంది. చూసారు కదా! ఇలా ఏగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకునేసి ఇదే పెనంలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 లవంగాలు, ఒక కొద్దిగా చెక్క, ఒక 2 యాలకులు వేసుకునేసి వీటిని కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. మనకి ఇవి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. జీలకర్ర అనేది చిటపట అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేది పచ్చి వాసన లేకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! మనకి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న మసాలా వేసుకునేద్దాము. ఈ మసాలాను కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలండి. మనకి మసాలా అనేది పచ్చి వాసన లేకుండా బాగా ఏగిపోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకునేద్దామండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది మనకి కొద్దిగా గట్టిపడాలి. చూసారు కదా! ఇలా రావాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరప్పొడి, అలానే ఒక స్పూను ధనియాల పొడి, ఒక చిటికెడు పసుపు, ఒక కొద్దిగా ఉప్పు వేసుకునేద్దాము. ఉప్పు మళ్ళీ కావాలంటే చూసి కూడా వేసుకోవచ్చు. అలానే ఒక చిటికెడు బిర్యానీ మసాలా అండి. సూపర్‌గా ఉంటుంది. ఇలా బిర్యానీ మసాలా వేసి చూడండి ఒకసారి మష్రూమ్ కూరలో. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకునేసి గ్రేవీకి సరిపడా అన్ని నీళ్లు వేసుకుందామండి. నేనైతే ఒక అర గ్లాస్ నీళ్లు వేస్తూ ఉన్నాను. మిక్సీ జార్లో మసాలా ఉంటే అందులో వేసుకునేసి వేస్తూ ఉన్నానండి. అర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది మనకి. మష్రూమ్ అనేది మనకి ఉడికిపోయిన తర్వాత కొద్దిగా అయిపోతాయి కదా! దానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఉడకనిద్దాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనియాలండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి ఇట్లా కలుపుకునేద్దాము. మనకి గ్రేవీ కూడా కొద్దిగా చిక్కబడిపోయింది కదా! ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసుకునేసి మష్రూమ్ కూడా ఒక 2 నిమిషాలు ఇలానే కలబెట్టుకునేసి మూత పెట్టి ఉడకనిద్దాము. ఈ మష్రూమ్ మనకి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. మసాలా అంతా మష్రూమ్కి పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి మనకి కూర రెడీ అయిందా లేదా అని. చూసారు కదా! 5 నిమిషాల తర్వాత అండి ఇది కూర కూడా మనకి రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. ఇలా రావాలండి కూర అనేది మనకి. ఇప్పుడు ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గుండాది. కొద్దిగా వేస్తూ ఉండాను. సాల్ట్ అనేది ఇలా చూసుకొని వేసుకునేదే బెస్ట్ అండి. ఒకేసారి వేసుకునే కన్నా. కారం అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి
ఇలా ఒకసారి కలబెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే పుట్టగొడుగుల కూర అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని సమయంలో అయినా లేదా నాన్ వెజ్ తిననోళ్ళైనా ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి.